హలో హాల్, నేను మీ భార్గవి. ఈరోజు దశపర్ణి తయారీ విధానం ఎలా చేయాలో చూపిస్తున్నాను. 150 లీటర్లు నీళ్ళు, 20 లీటర్లు దేశీ ఆవు మూత్రం, ఈ రెండు పోసుకున్న తర్వాత సవ్య దిశలో వాసంతలు తిప్పుకోవాలి. తర్వాత 2 కేజీల ఆవు పేడ, ఇలా ఎన్ని వేసుకుని 2 గంటల సేపు ఒక పక్కన పెట్టుకోవాలి నీడ ప్రదేశంలో. తీసుకుని ఈ ఇంగు మంచిగా శుద్ధులు లేకుండా గోరువెచ్చని నీరు తీసుకుని వాటిలో మంచిగా కలుపుకోవాలి. వాటర్ అంతా కూడా అలాగే పసుపు కూడా తీసుకోవాలి. 500 గ్రాముల పసుపు, 500 గ్రాములు అల్లం ముద్ద ఇలా పేస్ట్ చేసుకోవాలి మంచిగా. వీటన్నిటిని కూడా మనం 2 గంటల సేపు నానిన ఆ వాటర్ పేడ మొత్తంలో ఇవన్నీ ఇంగవ నీళ్ళు, అల్లం పేస్టు, పసుపు, ఇవన్నీ వేసుకుని ఇలా సవ్య దిశలో తిప్పుకోవాలి. ఉండలనేది లేకుండా మంచిగా. ఈ దశపర్ణి కషాయం ఫస్ట్ డే అన్నమాట. పార్ట్ 2 వచ్చేప్పటికి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అందరూ ఈ లోపల ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ.